ఓం నమ శివాయ. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న మన హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, తొలి ఏకాదశి ఎప్పుడు, తొలి ఏకాదశి దాని యొక్క విశిష్టత ఏమిటి, అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య దీక్ష కూడా చేస్తారు. ఆ దీక్షలో పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశిని ఎంతో భక్తి భావనలతో జరుపుకుంటారు. చాతుర్మాస్యం వ్రతం కూడా ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. ఈ 4 నెలలు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని పురాణాలు చెబుతూ ఉంటాయి. హిందూ సంప్రదాయంలో ఏకాదశిని ఎంతో విశేషంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువుకు ఏకాదశి అత్యంత ప్రీతికరమైన తిథి. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. ఈ రోజు నుండే చాతుర్మాస్య దీక్ష వ్రతం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి 4 నెలలు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు. ఈసారి తొలి ఏకాదశిని మనం జూలై 25 శనివారం జరుపుకుంటాం. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఏకాదశి ఉండడం వల్ల శ్రీ మహావిష్ణు ఆరాధనకు ఎంతో గొప్ప సమయంగా భావించవచ్చు. తొలి ఏకాదశి రోజున ఏమి చేయాలి? తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులకు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వస్తుంది. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా శ్రీ మహావిష్ణు ఆరాధన చేయడం, శ్రీ మహావిష్ణు సహస్రనామములు, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను కూడా పఠిస్తూ ఉంటారు. రాత్రి జాగరణ, భజనలు, కీర్తనలు చేస్తూ జాగరణ ఉండడం వల్ల సకల పాపాలు తొలగుతాయని భావిస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. అప్పటి నుంచి 4 నెలలు కూడా, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. కార్తీక శుక్ల ఏకాదశిన శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడు. ఈ 4 నెలలు భక్తులు మనకి ఇష్టమైన పదార్థాలు ఆ శ్రీ మహావిష్ణువు కోసం త్యాగం చేస్తే మనకు ఇష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని భావిస్తారు. ఈ కాలంలో దాన ధర్మాలు, నదీ స్నానాలు ఆచరిస్తే మంచి ఫలితం కలుగుతుందని పండితులు చెబుతూ ఉంటారు. ఈ 4 నెలల పాటు మద్య మాంసాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. జై శ్రీరామ్.